ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. హస్తంలో ఈ భాగాన్నంతటిని కూడా మనం దిగువ కుజస్థానంగా చెప్పుకుంటాం. దీన్నే ఇంగ్లీష్లో లోవర్ మార్స్ మౌంట్ అంటాం. లోవర్ మార్స్ మౌంట్. సో ఈ దిగువ కుజస్థానం అనేటువంటిది ఆ వ్యక్తి యొక్క ధైర్యాన్ని ఇండికేట్ చేస్తుంది, ఆ వ్యక్తి యొక్క నిజాయితీని ఇండికేట్ చేస్తుంది, ఎదిరించి పోరాడే మనస్తత్వాన్ని ఇండికేట్ చేస్తుంది, నిజాయితీతో పాటుగా చాంచల్యాన్ని ఇండికేట్ చేస్తుంది, వాహన యోగాన్ని ఇండికేట్ చేస్తుంది, పలుకుబడిని, గనులు, భూముల లోపట ఇతడికి వచ్చేటువంటి లాభాలను ఇండికేట్ చేస్తుంది. కుజుడు అంటే మంగళుడు, మంగళుడు అంటే భౌమ్యుడు. కాబట్టి భూములకు సంబంధించిన అన్ని విషయాల లోపట ఈ కుజుడి యొక్క రోల్ అనేటువంటిది ఉంటుంది. కుజుడి యొక్క ఆధీనం లోపట భూ సంబంధ విషయాలు ఉంటాయి. అంటే భూములు, ఖనిజాలు, మైన్స్ ఇవన్నీ కూడా కుజుడి యొక్క ఆధీనంలో ఉండడం జరుగుతుంది. సో అంటే ఈ భూముల పైన, గనుల పైన ఆ జాతకుడికి కలిసి వస్తుందా రాదా అనేది ఈ దిగువ కుజస్థానం అనేటువంటిది ఇండికేట్ చేస్తుంది. ఆ వ్యక్తి యొక్క ధైర్యాన్ని ఇండికేట్ చేస్తుంది, ఆ వ్యక్తికి ఉండేటువంటి శత్రువులను ఇండికేట్ చేస్తుంది, ఆ వ్యక్తి యొక్క ధైర్యాన్ని ఇండికేట్ చేస్తుంది. సో వీటన్నింటిని కూడా ఇండికేట్ చేసేటువంటిదే ఈ దిగువ కుజస్థానము. సో ఇది బాగుంటే మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో పాజిటివ్ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ జాతకుడికి వర్తిస్తాయి. ఒకవేళ పాజిటివ్గా కనుక లేకపోతే ఆ వ్యక్తికి మనం చెప్పుకున్న అంశాల్లో నెగిటివ్ ఫలితాలు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.